హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. ఈరోజు అయితే మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. బీరకాయ వెల్లుల్లి కర్రీ సూపర్గా ఉంటుంది. ఏమేమి కావాలో చూద్దానండి. బీరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అలాగే కొత్తిమీర. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ వండేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ పోసుకుని సరిపడా ఆయిల్ వేసుకుందామండి. అలాగే ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. అలాగే ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా మగ్గించుకోవాలి ఆయిల్లో. టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఈ కర్రీలో. అందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుందాం. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా వండేసుకోవచ్చు. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే 5 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసుకుందాం. ఇంకొకసారి కదుపుకుందాం. ఈ టమాటాలు కూడా మగ్గిన తర్వాత బీరకాయలు వేసుకోవాలి. చాలా సిమ్లో చేస్తానండి నేను వంట, ఎప్పుడు కూడా హైలో చేయను. సిమ్లో చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, బాగా ఉడుకుతాయి కూడా కర్రీస్. అలాగే ఇప్పుడు బీరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుందాం. బీరకాయ చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయ బీరకాయ కూర పాలేసి వండితే సూపర్గా ఉంటుంది టేస్ట్. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నిజంగా వారానికి 2 సార్లు అయినా వండుకొని తినొచ్చు. వెల్లుల్లిపాయలు హార్ట్కి మంచిది అంటారు కదా, ఈ విధంగా కర్రీలో వేసుకొని వండుకోవచ్చండి, బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా వండే ఉంటారు, ఒకవేళ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఖచ్చితంగా వండుకోండి, ఆరోగ్యానికి మంచిది, టేస్ట్కి సూపర్గా ఉంటుంది. చూసారు, ఈ విధంగా అన్నీ బాగా మగ్గిపోవాలి. సిమ్లోనే వండుకుంటే బాగా మగ్గుతాయండి, హైలో అయితే మాడిపోతాయి. ఇలా మగ్గిన దాంట్లో ఒక కప్పు అయితే పాలు పోసుకుందాం. ఆ పాలు పోయడం వల్ల మంచి కమ్మదనం వస్తుంది, కర్రీకి కూడా చాలా బాగుంటుంది. అసలు ఈ కర్రీ వేడివేడి అన్నంలో బీరకాయ వెల్లుల్లి కూర వేసుకుని నెయ్యి వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి, అంతే, రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెడితే టేస్ట్గాను ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటుంది. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి. ఇందులో మీకు ఇష్టమైతే కనుక తెలగపిండి కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా, వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసానో ఇంకా వేసుకోవచ్చు అనమాట. ఆ వెల్లుల్లిపాయల వల్ల హార్ట్కి సంబంధించిన చాలా వాటికి కూడా మంచిదండి. అందుకని చెప్పి వెల్లుల్లిపాయలు వారానికి 2 సార్లు అయినా ఈ విధంగా కర్రీ వండుకొని తింటే మంచిది. ఖచ్చితంగా వండుకోండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మరి లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, మరి సబ్స్క్రైబ్ ఎవరు చేస్తారండి? మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.